తెలంగాణలో బీసీ మూవ్మెంట్ అనేది బలంగా వెళ్తుంది. సో ఈ నేపథ్యంలో బీసీల ఈరోజు కొత్త అధ్యక్షుని కూడా ఈరోజు ఆర్ కృష్ణ గారు నియమించడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది బీసీ ఉద్యమం తెలంగాణలో? ఇంతవరకు పోరాడి చదువు కోసం పోరాడినాం. హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, అదేవిధంగా పీజీ మెంబర్స్ పెట్టాలి, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఇవ్వాలి, ప్రతి బీసీ చదువుకోవాలి. గుడిసెలో పుట్టినాడు కూడా ఇంజనీరింగ్ పీజీ చదవాలని పోరాడినాం. ఇది బీసీని ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇట్లా కాలేదు. ఆ విధంగా మేము చేసాం. ఇప్పుడు రాజ్యాధికారం కావాలి, ప్రతి బీసీ డెవలప్ కావాలి, బంగ్లా కట్టుకోవాలి, కార్లు తిరగాలి, ప్రతి బీసీకి జాబులు రావాలి. ఈ విధంగా బీసీ ఉద్యమము రాజ్యాధికారం వైపు డైవర్ట్ చేస్తున్నాం. బీసీలు రాజ్యాధికారం ఎందుకు దక్కించుకోవాలంటే ఆర్థికంగా బలోపేతంగా లేరు కాబట్టి అని చెప్పేసి వాదన వస్తుంది. మీరేమంటారు? అందుకే ప్రతి బీసీ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. 2 ఎకరాల భూమి 20 లక్షల రూపాయలు. అప్పుడే ఈ కులాలు డెవలప్ అవుతాయి. అన్యాయం చేసారు ఈ కులాలకు. కావలసినంత బడ్జెట్ ఉంది, అడ్డమైన ఫ్లైఓవర్లు, స్కై ఓవర్లు, బంగ్లాలు కట్టుకుంటున్నారు. మా పిల్లలకు హాస్టల్ బిల్డింగ్లు కట్టరా, గురుకులాలకు బిల్డింగ్లు కట్టరా? మా పిల్లలు చదివితే ఓవరా మీరు? ఇది చాలా దుర్మార్గం. మా బీసీ రాజ్యం ఉంటే ఇట్లుంటుండే నాని కూడా నేను అడుగుతాను. మీరు బీజేపీ వల్ల సాధ్యమవుతుంది అని చెప్పేసి అది నిజమైన సార్. బీజేపీ ఎంత గొప్ప పార్టీ. మీరు ప్రశ్న మీకే వదులుతున్నా. ప్రధానమంత్రిని 76 ఏళ్ళలో ఎవరైనా చేసిండ్రా? ఒక బీజేపీ ప్రధానమంత్రి బీసీని చేసి, అదేవిధంగా రాష్ట్రపతిని ఒక ఆదివాసీ గిరిజన మైనం చేసింది, ఉపరాష్ట్రపతిని ఒక బీసీని చేసింది. ఈ చరిత్ర ఎవరికన్నా ఏ పార్టీకి అన్నదా? ఇంతవరకు దేశాన్ని పరిపాలించిన పార్టీలు ఎవరైనా ఇచ్చారా? సిగ్గుండాలి ఎవరైనా. అంత అన్యాయం. గత ఎన్నికలలో కూడా బీజేపీ వాదంతోనే బీజేపీ ముందుకు వచ్చింది, కానీ జనాలు ఆదరించలేరు. దీని పట్ల మీరు ఏమంటారు? తప్పనిసరి ఇప్పుడు ఆదరిస్తారు. బీసీ ఇప్పుడు ఎమ్మెల్సీలో చూసారు కదా, ఎమ్మెల్సీలో బీసీ వాదమే నడిచేది. బీసీలకు అప్పుడు కొద్దిగా సరైన ప్రచారం లభించలేదు, కొద్దిగా ఇమ్మీడియట్గా ప్రకటించారు. ఇప్పుడు టైం ఉంది. వచ్చేసారి బీజేపీ థంపింగ్ మెజార్టీతోటి 120 సీట్లలో 100 సీట్లు వస్తాయి. స్థానిక ఎలక్షన్లో బీసీ పాత్ర ఎంత ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానంలో 42% ఇచ్చేది. తప్పనిసరి ఇంప్లిమెంట్ చేయాలి. బీసీ నాక ముఖ్యమంత్రి కొత్త అధ్యక్షునిగా నియమితులైనటువంటి భరత్ మనతో పాటు ఒకసారి ఎలా ఉండబోతుందన్న నెక్స్ట్ బీసీ ఉద్యమాన్ని ఎలా బిల్డ్ చేయబోతుంది తెలంగాణలో? 100% ఆర్ కృష్ణ గారు నా మీద నమ్మకంతో నాకు రాష్ట్ర స్థాయి అధ్యక్షుడు ఇవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నాకు అత్యంత పెద్ద బాధ్యత కూడా నా భుజస్కంధాలపైన పెట్టినట్టుంది. సో 100% మేము గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు చాలా పటిష్టం చేస్తాము. ముందున్న కమిటీలతో కూడా ఇంకా రివైవ్ చేసి న్యూ కమిటీస్కి ముందుకు తెస్తాము. ప్రతి కమిటీలో 4-5 కులాలకే కాకుండా 139 కులాలు ఉన్న మనుషులందరికీ కూడా అందులో అకామిడేట్ చేసి చాలా పటిష్టంగా నిర్మిస్తున్నాము. విలేజ్ లెవెల్ నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా వారి కమిటీలు, కాన్స్టిట్యున్సీ లెవెల్ కమిటీలు అన్ని ప్రతి జిల్లాలో ఆఫీసులు కూడా ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాం. ఒక మూవ్మెంట్ ఆల్రెడీ తెలంగాణలో స్టార్ట్ అయింది, బీసీ సీఎం కావాలని. మీరు దీని పట్ల ఎలా ఉండదు? 100% ఇప్పుడు ఉవ్వెత్తునున్న ఈ బీసీ మూవ్మెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాం. ఈ మూవ్మెంట్కి ఇంత వాల్యూ రావడానికి కారణమే మన ఆర్ కృష్ణ అన్న. ఆర్ కృష్ణ అన్న రేపు పొద్దున బీసీ సీఎం అయ్యేదాకా ఊరుకోరు. అట్లనే చట్టసభలో 50% రిజర్వేషన్లు చేరుకునే దగ్గర వదిలిపెట్టాం. 100% అవిష్టవంతంగా పోరాడతాం, మీతో పాటు న్యాయంగా చట్టబద్ధంగా పోరాడతాము. అట్లా అని చెప్పి మేము ఎవరిని విమర్శించేది లేదు. ప్రతి ఒక్కరిని కలుపుకొనే పోతాం. ఇంకా మిగిలిన సంఘాలకు సంబంధించిన వాళ్ళతో కలిపే అవకాశం ఉందా? మల్లన్న కావచ్చు, లేకపోతే జార్జుల సీరియన్ కావచ్చు, వాళ్ళందరూ సంఘాలు ఉన్నాయి, వాళ్ళని కలిపే అవకాశం ఉంది. ఎవరెవరు బీసీ వాదం గురించి పనిచేస్తారో వాళ్ళందరినీ స్వాగతిస్తాం. వాళ్ళందరితోటి మేమంతా సమావేశాలు నిర్వహిస్తాం, ముందుకు పోతాం. కానీ ఎంతమంది వచ్చినా ఏదొచ్చినా కానీ ఆర్ కృష్ణన్ అనే బీసీలకు ఏం చేసినా కూడా బ్రాండ్, ఆ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసింది కూడా మా ఆర్ కృష్ణ.